న్యూస్ ఇక విజయవాడ కార్నివాల్ సందడి ప్రారంభమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు 3000 మంది కళాకారులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఇప్పుడు మరొక్కసారి పగటి వేషగారితో పాటు అద్భుతమైన డప్పు ప్రదర్శన కూడా మనం చూడబోతున్నాం. ఎంతో ఉత్సాహాన్ని తెచ్చే డప్పు నృత్యం మరొక్కసారి మన కళ్ళ ముందుకు వచ్చింది. పల్లెలోనూ ప్రతి పల్లెలోనూ ఒక కార్యక్రమాన్ని కానీ ఒక విశేషాన్ని కానీ ప్రజలందరికీ తెలియజెప్పాలని చేసే ప్రయత్నం ఈ డప్పుతో చేస్తుండేవారు. ఒక విషయాన్ని చాటింపు వేయాలంటే డప్పు ద్వారా చేసేవారు. ఆ డప్పు నాట్యం వారు ఈరోజు అనేక రకాలైన ప్రదర్శనలు ఇస్తూ వారు పిరమిడ్ రూపంలో వలయాకారంలో ఏర్పడి అద్భుతమైన విన్యాసాలు చేయడం మనం ఒకసారి చూసాం. మరొక్కసారి మన కళ్ళ ముందుకు వచ్చి కనువిందు చేస్తున్నారు మన డప్పు కళాకారులు. మ్యాన్స్ అసోసియేషన్ విత్ అదర్ లివింగ్ ఫార్మ్స్ చూపెట్టేటువంటి ఒక అద్భుత కళారూపం. వెదురు బద్దలను చీల్చి గుర్రాలుగా తయారు చేసి మధ్యలో ఖాళీ అట్టే పెడతారు. ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశంలో మనిషి నడుముకు కట్టుకున్నటువంటి తప్పట్ల శబ్దానికి అడుగులు వేసి నృత్యం చేస్తారు. ఇదే కీలు గుర్రాలు. ఈ బృందానికి 10 గుర్రాలు 10 డప్పులు ఉంటాయి. అనంతపురం జిల్లాలోని సుబ్బారావుపేట అప్పరాజు చెరువు గ్రామంలో మాత్రమే కీలుగుర్రం బృందాలు ఉన్నాయి. సుబ్బారావుపేటలో 15 బృందాలు, అప్పరాజు చెరువులో 10 బృందాలు. ఇప్పుడు మన కళ్ళ ముందున్నవి కాళికా వేషాలు. కాళికా వేషాలు లేనిదే దసరా లేదు. దసరా అప్పుడు మనం ఖచ్చితంగా ఏ వీధిలో చూసినా కాళికా వేషాలే ఉంటాయి. అమ్మవారిని స్వయంగా చూసినట్టే అమ్మవారు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా మనల్ని అలరిస్తారు అని చూపించే ఒక వేషమే కాళికా వేషం. ఈరోజు దాని తర్వాత మరొక్కసారి కొమ్మ కొయ్య మన ముందు వచ్చింది. కొమ్మ కొయ్య ఇది ఆదివాసీ తెగకు సంబంధించిన ఒక నాట్యం. గిరిజనులు వారు చేసే అత్యంత పురాతనమైన కళారూపమే మన కళ్ళ ముందు కనిపిస్తున్న కొమ్మ కొయ్య.
వారి తలకి ఉన్న కొమ్ములు ఏవైతే ఉన్నావో అవి ఎద్దు లేదా అడవి దున్న కొమ్ములతో చేసిన కిరీటం. అంత సులభంగా మోసే కొమ్ములు కాదండి అవి, అయినా కూడా ఆ కళారూపాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రాచుర్యం పొందిన దింసా నృత్యం. ఆదివాసీ ప్రాంతానికి చెందిన ఈ దింసా నృత్యం అనేక సంబరాల్లో, వివాహాల్లో, పెళ్లిళ్లలో, శుభకార్యాలన్నింటిలో. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. విజయవాడలో కార్నివల్ సందడి నెలకొంది. ఇక 3000 మంది కళాకారులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. అద్భుతమైన కళారూపమైన తప్పెటగోళ్ళని మన ముందు ఈరోజు ప్రదర్శిస్తున్నారు. యుద్ధం సమయంలో మనకి ఉద్వేగాన్ని, ఆవేశాన్ని తెచ్చి ఉత్సాహంగా యుద్ధానికి వెళ్లే విధంగా ప్రోత్సహించే ఈ కళని మన కళ్ళ ముందు ఈరోజు చూస్తున్నాం. వారందరూ కూడా వారి గుండెకి పెట్టి ఉన్న ఆ డోలుని అద్భుతమైన వాయిద్యంగా మోగిస్తూ ఈరోజు మనందరిలో కూడా ఉత్సాహాన్ని నింపడానికి వచ్చిన తప్పెటగూళ్ళ ప్రదర్శనకారులందరికీ కూడా ధన్యవాదాలు. తదుపరి కోలాటం, అలాగే చెక్క భజన ఆడవాళ్ళందరూ కలిసి అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. చెక్క భజన మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలాగా, తరతరాలు గుర్తుండిపోయేలాగా ఈ రోజున మనం ఎంజీ రోడ్లో విజయవాడ దసరా మహోత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాము. బుట్ట బొమ్మలు తదుపరి ప్రదర్శన. బుట్ట బొమ్మలు, ఈ బుట్ట బొమ్మల్ని కూడా ఒకప్పుడు ప్రాచీనమైన కళారూపం అని మనం చెప్పుకోవచ్చండి.
ఈ రోజుకి కూడా వాళ్ళు మన కళ్ళ ముందలకు వచ్చి ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ బుట్ట బొమ్మలు చాలా అందంగా మన ప్రదర్శన, మన ప్రతి వేడుకలోనూ ఒక భాగంగా మారి మనందరికీ ఆనందాన్ని పంచుతున్న బుట్ట బొమ్మలకి ధన్యవాదాలు. వారి వెనకనే ఉన్నారండి కేరళ వాయిద్యకారులు. కేరళ డ్రమ్స్ ఉంటే ఆ ఊపు ఉత్సాహమే వేరు అని కూడా చెప్పచ్చు. దాన్ని పంచవాద్యం అని అంటారు. ముఖ్యంగా మనకి గుడి దగ్గర కనిపిస్తూ ఉంటుంది పంచవాద్యం, చెండమేళం. ఈరోజు మనం చూస్తుంది పంచవాద్యం. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న కళారూపం బేతాళ సెట్టు. ఇది విజయవాడలో 1940 ప్రాంతంలో పుట్టి ఈ రోజుకి కూడా మనందరినీ అలరిస్తున్న ఒక అద్భుతమైన కళారూపం. ఇది మన విజయవాడకి చెందిన కళారూపం. గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టి ఈ కళాకారులందరినీ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నాం. చెక్క భజన ఇది శాస్త్రీయమైనటువంటి జానపద నృత్య కళ. ఎంతో క్రమశిక్షణతో అందరూ సమానంగా అడుగులు వేస్తూ చేసేటువంటి నృత్య కళారూపము. అద్భుతమైన పూణే డోలుని మన కళ్ళ ముందు వాయించిన యువతులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. పూణే డోలు ఉంటే ఆ ఉత్సాహమే వేరు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న కళారూపం గరగలు. వారి తలపై ఉన్న వాయిద్యంలో ఉన్న కణాలు కదులుతూ చేసే శబ్దమే గరగర. ఆ గరగర శబ్దంతో వాళ్ళు అమ్మవారికి నివేదిస్తూ చేసే ఒక నాట్యమే గరగలు. ఇది మన తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి ఎంతో అద్భుతమైన విన్యాసాలు. ఎవరైనా ప్రదర్శన అద్భుతంగా ఉంది అని చూసి డబ్బులు పెడితే వాటిని అంత బరువును పెట్టుకొని కూడా కిందకి వంగి తీసుకునే ఒక అద్భుతమైన ప్రదర్శనని కూడా మనం తిలకించవచ్చు.